ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. విజయవాడ ఏసీబీ కోర్టు ముగ్గురు నిందితులై ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్, బాలాజీ, గోవిందప్పలకు శనివారం బెయిల్ మంజూరు చేసింది. వారికి బెయిల్ మంజూరు చేయడంపై సిట్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. ముగ్గురు బెయిల్పై స్టే విధించాలని కోరుతూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసు నిందితులు బెయిల్పై విడుదలై బయటే ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని, కేసును తప్పుదోవ పట్టించే ఛాన్సులు ఎక్కువగా ఉన్న విషయాన్ని కోర్టుకు వివరించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఏసీబీ కోర్టు నుంచి బెయిల్ పొందిన ముగ్గురు నిందితులు ఉదయం విజయవాడ జైలు వద్ద 3 గంటల హైడ్రామా తర్వాత విడుదలయ్యారు. బెయిల్ నిన్ననే వచ్చినా విడుదల చేయకపోవడంతో జైలు బయట అడ్వకేట్లు, లోపల నిందితులు ఆందోళన చేశారు. అధికారులు కావాలనే విడుదలలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి కృష్ణ. ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి అయితే పూర్తిస్థాయిలో అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నిక కావచ్చు, అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికకి ఓటు హక్కు తమ వినియోగించుకోవడానికి అయితే పూర్తిస్థాయిలో అయితే తామైతే ముందస్తు బెయిల్ అయితే చేసుకోవడం జరిగింది. అయితే మొత్తానికి చూస్తే ఏది ఏమైనప్పుడు కూడా A4గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ధనంజయ రెడ్డి, అదేవిధంగా నలుగురు కూడా పూర్తిస్థాయిలో అయితే బెయిల్ మంజూరైందని కూడా అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిస్థాయిలో అయితే ఏపీలో ఇది ఒక హాట్ టాపిక్గా మారిందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏదైతే ముందస్తు బెయిల్ అయితే చేసుకున్నారో, అయితే అతనికి కూడా పూచీకత్తుగా అయితే 50,000 రూపాయలు ఉన్నటువంటి 2 స్టాంపులు వారు ఉండాలంటూ కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఇచ్చేయడం జరిగింది. మొత్తానికి చూస్తే ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిస్థాయిలో అయితే ఏపీ లిక్కర్ స్కామ్లో జరిగినటువంటి ఏదైతే ఎంపీ మిథున్ రెడ్డి కావచ్చు, అయితే పూర్తిస్థాయిలో అయితే ఈరోజు అయితే బెయిల్కి అయితే దాఖలా చేసుకోవడం జరిగితే వాస్తవంగా చూస్తే నిన్నటి దినాన్ని అయితే అతను రిలీజ్ అవ్వాలి. అయితే మొత్తానికి ఈ రోజు వరకు ఒక ఆలస్యంగా ఒక ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఒక ఆలస్యంగా ఈరోజు రిలీజ్ చేయడం అనేది కూడా లాయర్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిస్థాయిలో అయితే ఈరోజు జరిగినటువంటి ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి ముందస్తు బెయిల్కి పెట్టుకున్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డికి పూర్తిస్థాయిలో అయితే ఒక దోహద పడిందని కూడా అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిస్థాయిలో అయితే లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఏపీలో అయితే ఒక భారీ స్కామ్ అనేసి అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఈరోజు జరిగినటువంటి లిక్కర్ స్కామ్ సంబంధించి బెయిల్ కావచ్చు, అదేవిధంగా పూర్తిస్థాయిలో గతంలో కూడా ముగ్గురు కూడా దాఖలా చేసుకునే పరిస్థితి అయితే మనం చూసాం. అయితే ముగ్గురు ఏదైతే పిటిషన్ దాఖలా చేసినప్పుడు కూడా మొత్తానికి పూర్తిస్థాయిలో అయితే అందరికీ కూడా బెయిల్ మంజూరు చేసిన తరుణం అయితే మనం చూసాం. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఇప్పటికే నలుగురు ఉన్నటువంటి A1 కావచ్చు, A2 కావచ్చు, A3 కావచ్చు, A4 ఉన్నటువంటి మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడం అనేది ఈరోజు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసమే అనేసి కూడా పూర్తిస్థాయిలో అయితే మనకు తెలుస్తుంది. అయితే కృష్ణ, నిందితులు అంటే ఇప్పుడు అధికారులు కావాలనే విడుదలలో జాప్యం చేస్తున్నారని అయితే అంటున్నారు. అసలు ఏంటి అన్నట్టు? వాస్తవ పరిస్థితుల్లో ఏదైతే ఈరోజు జరిగినట్టు పరిణామం ఏదైతే ఉందో, ఈరోజు ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఏదైతే ఎంపీ మిథున్ రెడ్డి పూర్తిస్థాయిలో అరెస్ట్ అయిన విషయం అయితే అందరికీ తెలిసిన విషయమే. సో ఈరోజు చూస్తే అతను ఏదైతే తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏదైతే ఉపరాష్ట్రపతి సంబంధించి ఎన్నిక ఏదైతే ఉందో, అయితే ఈ నెల 11వ తేదీ వరకు అతనికి బెయిల్ కూడా మంజూరు చేసినట్లయితే పూర్తిస్థాయిలో అయితే తెలుస్తుంది. అయితే 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు అతను ఏదైతే ఆ కోర్టులో ఏసీబీ కోర్టులో అయితే అతను లొంగిపోవాలంటూ కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయిలో అయితే నిన్నటి దినం రావాల్సిన బెయిల్ ఈరోజు రావడం ఏంటనేసి కూడా లాయర్లు కూడా అక్కడ ప్రశ్నించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే కృష్ణ, మనం చూసుకోవచ్చు మిథున్ రెడ్డి అయితే విడుదలయ్యిండు, ఇంకా ముగ్గురు పరిస్థితి ఏంటన్నట్టు? వాస్తవ పరిస్థితుల్లో లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్ద స్కామ్ అని అనుకోవచ్చు. ఏపీలో ఒక బిగ్ స్కామ్ ఏదైతే ఉందో అది ఒక లిక్కర్ స్కామే అనేసి అనుకోవచ్చు. అయితే ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించి పూర్తిస్థాయిలో ఎవరైతే నలుగురు నిందితులు ఉన్నారో ఆ నలుగురు నిందితుల్లో ఈరోజు ఎందుకంటే ఒక ఎంపీ స్థాయి అతను కాబట్టి సో అతను ఈరోజు ఒక తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం మాత్రమే అతన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే తర్వాత కూడా 11వ తేదీ సాయంత్రం 5 గంటలకి అతను ఏసీబీ కోర్టులో లొంగిపోవాలంటే కూడా ఏసీబీ కోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసిందని సరే అనుకోవచ్చు. అయితే మిగతా ముగ్గురు పరిస్థితి చూస్తే అయితే ధనంజయ రెడ్డి మనం పూర్తిగా తెలిసి అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి ప్రధానమైనటువంటి వ్యక్తిగత కార్యదర్శి కావచ్చు, అదేవిధంగా ఒక రెండో సీఎంగా ఉన్న
వ్యక్తి కూడా అనేసరి కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ధనంజయ రెడ్డి ఒక కీలక పాత్ర పోషించేవాడు. అయితే అతన్ని కూడా ఈరోజు ఆ లిక్కర్ స్కామ్లో ఉన్నాడని కూడా పూర్తిసారి అయితే మనకు తెలిసిందే. అయితే ఈరోజు చూస్తే ఆ ముగ్గురిని అలాగే పెట్టేసి ఈరోజు ఎంపీ మిథున్ రెడ్డికి మాత్రమే బెయిల్ ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉందనేసి కూడా అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్లు కూడా అన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే కృష్ణ, ఇది కేసుని తప్పుదోవ పట్టించే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అసలు ఏంది, మీరేమంటారు? వాస్తవ పరిస్థితుల్లో కేసును దోవ ఏదైతే ఉందో అది పెట్టడానికి కూడా అది అసంభవం అనుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక ఏపీలో ఒక భారీ స్కామ్ కాబట్టి పూర్తిస్థాయి అయితే ఈ యొక్క స్కామ్ సంబంధించి పూర్తి ఎవిడెన్స్తో ఉన్నాయి కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఇలాంటి స్కామ్లకి పాల్పడుతున్నో వారిపైన అయితే ఒక కొరడా విధించే విధంగా అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అయితే ఈ యొక్క స్కామ్ని బయటకు తీశారని అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇసుక మాఫియా కావచ్చు, అదేవిధంగా లిక్కర్ స్కామ్ కావచ్చు, అనేక స్కామ్లు కూడా బయటకు తీసే పరిస్థితి అయితే మనం చూస్తాం. అయితే ఏది ఏమిపు కూడా పూర్తిస్థాయి అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, అయితే వీళ్ళిద్దరు నేతృత్వంలో అయితే పూర్తిస్థాయి అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే అవినీతి అక్రమాలకి పాల్పడుతున్నారో వారిపైన అయితే ఒక్క పదం మోదిపోయారని కూడా పూర్తిస్థాయి అయితే మనకు తెలుస్తుంది. అయితే ఏది ఏమిపు కూడా ఈరోజు జరిగినటువంటి లిక్కర్ స్కామ్ సంబంధించి పూర్తి స్థాయిలో అయితే ఎవరైతే నిందితులు ఉన్నారో అతన్ని కూడా ఈరోజు రిలీజ్ చేసే విధంగా అయితే చర్యలు కూడా చేపట్టారని అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ కృష్ణ.